నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. ఎక్స్ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ ఒక పోస్ట్ ని పెట్టింది. అయితే ఆ పోస్ట్ కి పోలింగ్ ఎలా వచ్చింది, ఎలా షాక్ అయ్యారు తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు, ఈ విషయం గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. హలో సార్, నమస్తే. నమస్తే. సో తెలంగాణ కాంగ్రెస్ ఒక పోలింగ్ కండక్ట్ చేసింది సార్ ఎక్స్ వేదికగా. అయితే వాళ్ళు అందులో ఇచ్చిన 2 ఆప్షన్స్ ఫార్మ్ హౌస్ పాలన లేకపోతే ప్రజల వద్దకు పాలన అనేవి 2 ఆప్షన్స్ ఇవ్వగా, షాకింగ్ గా వాళ్ళకి 73% ఫార్మ్ హౌస్ పాలన అని అన్నారు. సో ఇదే విషయం తీసుకొని బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని హేళి చేస్తూ ఉన్నారనమాట. కాంగ్రెస్ తన పరువు తనే తీసేసుకుంది అని. అయితే ఇది ఒక పక్కన షాకింగ్ అయితే, నిజంగా ప్రజలు ఫార్మ్ హౌస్ పాలనని కోరుకుంటున్నారా అనేది కూడా అర్థం కావట్లేదు. ఏమంటారు సార్ దీని గురించి? అంటే తెలంగాణలో రూరల్ ఓటు అంటే నేటివ్ తెలంగాణ ఓటు బీఆర్ఎస్కి అగైనెస్ట్గా వెళ్ళింది మన జరిగినటువంటి ఎన్నికల్లో. ఈ ట్విట్టర్ వేదికగా జరుగుతున్నటువంటి ఈ పోలింగ్లు, ఈ వ్యవహారంలో పార్టిసిపెంట్స్ ఎవరు అనేది చూడాలి. పార్టిసిపెంట్స్ అంటే మొత్తం ప్రజలందరూ సామూహికంగా ఇందులో పాల్గొన్నారు, అన్ని సెక్షన్స్ అనేది చూస్తే ఇక్కడ ఎడ్యుకేటెడ్ మాత్రమే ఉంటారు దీనిలో. సో వీళ్ళ పర్సంటేజ్ తక్కువ. రెండోది, వీళ్ళల్లో నేటివ్ తెలంగాణ ఓటర్స్ తక్కువ. సో ఇక్కడ సెటిలర్ ఓట్ బ్యాంక్ చాలా ఎక్కువ ఉంది. సెటిలర్ ఓట్ బ్యాంక్ అంటే కేవలం సెటిలర్ అనగానే ఆంధ్ర ప్రాంతపు వాళ్ళు అని అనుకుంటారు తెలంగాణకు సంబంధించిన సెటిలర్ అంటే. అది కాదు. హైదరాబాద్ అనేది కాస్మోపాలిటన్ వ్యవహారం కాబట్టి ఇక్కడ ప్రపంచవ్యాప్త సెటిలర్స్ ఉన్నారు. వీళ్ళలో 1% రియాక్ట్ అయింది దానిలో, ట్విట్టర్లో. ఈ రియాక్షన్ వెనకాల కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత ఉండొచ్చు. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత ఇవన్నీ పనిచేసి వీళ్ళు మాత్రమే దానిలో ఆ ట్విట్టర్ వేదికగా జరిగినటువంటి పోల్లో పార్టిసిపేట్ అయ్యారు తప్ప, ఏ ఓటర్ అయితే బీఆర్ఎస్ ఓటమికి కారణం అయ్యాడు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో, ఏ ఓట్ బ్యాంక్ అయితే వీళ్ళని దెబ్బ కొట్టిందో నేటివ్ తెలంగాణ ఓటు ఎగనెస్ట్గా వెళ్ళింది. అందువలన రూరల్ ఏరియాల్లో బీఆర్ఎస్ ప్రాభవాన్ని కోల్పోయింది. ప్రతి చోట, ప్రతి జిల్లాలోనూ జరిగింది అదే. అక్కడ కాంగ్రెస్ పార్టీ బలపడింది, ఎక్కువ సీట్లు గెలుచుకోగలిగింది. అలాగే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, పూర్తిగా ఓటర్స్ ఏమీ మన అసెంబ్లీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీని భుజాన్ని ఎత్తుకోలేదు. వీళ్ళకి తగిన మెజారిటీ వచ్చింది అంతే. తగిన మెజారిటీ వచ్చి వీళ్ళు అధికారంలోకి రాగలిగారు అంతే తప్ప ఇవేమీ స్వీపింగ్ మెజారిటీనో లేకపోతే మరొకటో కాదు. స్వయంగా రేవంత్ రెడ్డి గారే ఒక చోట ఓడిపోయాడు. కాబట్టి దీన్ని కూడా గమనంలోకి తీసుకోవాలి. అంటే ఇక్కడ రూరల్ ఏరియాలో కొంచెం బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. బీఆర్ఎస్ వ్యతిరేకత ఉంది. ఇవన్నీ మన అసెంబ్లీ ఎలక్షన్లో కళ్ళ ముందు కనిపించినాయి. సెటిలర్ ఓటు ఇన్ టోటల్ బీఆర్ఎస్తో వెళ్ళింది. ఏది అర్బన్ ఓటు ప్రధానంగా అర్బన్ ఓటు బీఆర్ఎస్తోనే ఉంది. బీఆర్ఎస్ గెలిచిన సీట్లు అర్బన్ ఏరియాలో గెలుచుకున్నవే, రూరల్ పోయింది వాళ్ళకి టోటల్గా. సో ఇప్పుడు ఈ పోలింగ్ లో పాల్గొన్న వాళ్ళలో మెజారిటీ సెక్షన్ ఇక్కడ ఈ సెక్షన్ అర్బన్ యూతే. అర్బన్ యూత్ కి కొంత వాళ్ళైతే బెటర్ అయ్యేది అనేటువంటి ఒక అభిప్రాయం ఉండింది. రకరకాలుగా ఉంది అభిప్రాయం. అంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీద అర్బన్ ఓటర్స్ ఏమన్నా మారారా అనటానికి ఈ మధ్య జరిగినటువంటి, ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్ నాటికి 3 అయితే పార్లమెంట్ ఎలక్షన్ టైంకి అర్బన్ ఓటర్లో కూడా చీలిక వచ్చి అర్బన్ ఓటర్లో కొంతమంది చాలా తక్కువ పర్సంటేజ్ మాత్రమే కాంగ్రెస్ వైపు టర్న్ అయ్యారు. మెజారిటీ బీజేపీ వైపు టర్న్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీతో ఉన్న ఓటరు బీజేపీ వైపు టర్న్ అయ్యాడు. ఇది ఒక పరిణామం కనిపిస్తుంది పార్లమెంట్ ఎలక్షన్ లో జరిగిన ఓటింగ్ సరళిని చూస్తే. సో వీళ్ళకి కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమే. అందుకని వీళ్ళు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ క్వశ్చన్ రైజ్ అయినప్పుడు వాళ్ళు సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకుని అటు నొక్కేసి ఉండొచ్చు.
ఓకే. అందుకని ఈ ఓట్లు కూడా కన్సిడరబుల్ గా పడి ఉండొచ్చు. రైట్. ఈ అన్ని కారణాల చేత ఈ 73% అక్కడ రిఫ్లెక్ట్ అయింది, కానీ ఇది టోటల్ గా తెలంగాణ సమాజానికి కొలమానంగా తీసుకునే అవకాశం లేదు, తీసుకోకూడదు కూడా. అంటే ఇక్కడ మెజారిటీ రూరల్ పీపుల్ దే ఎక్కువ ఉంటుంది అని అంటారా? వాళ్ళ ఓట్లే ఎక్కువ ఉంటాయి అన్నట్టుగా చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎడ్యుకేటెడ్ వాళ్ళే ఉంటారు అని అన్నప్పుడు మరి ఎడ్యుకేటెడ్ వాళ్ళే ఇలా చూస్ చేస్తున్నారు అని అంటే దాని రూరల్ గురించి కూడా రూరల్ ఆలోచిస్తారు. నేటివ్ తెలంగాణ ఓటు ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం లేదు. ఓకే. ట్విట్టర్ పోల్లో ఓకే. రూరల్ నేటివ్ తెలంగాణ ఓటర్లు పూర్తి స్థాయిలో ఇక్కడ పార్టిసిపేట్ చేశారని నేనైతే అనుకోవడం లేదు. హ్మ్. సో కొంత ఎడ్యుకేటెడ్ ఏరియాలో జరిగింది, ఇది అర్బన్ ఓటర్స్ నుంచి జరిగింది. అర్బన్ ఏరియాలో కొంత బీజేపీ బేస్ పెరిగింది. మరి అలాంటప్పుడు బీజేపీ ఆప్షన్ ఇస్తే బీజేపీకి ఎక్కువ బీజేపీ ఆప్షన్ లేదు, అక్కడ రెండే ఇచ్చారు. ఇన్ కేస్ ఉండుంటే గనుక అట్లా ఎక్స్పెక్ట్ ఉండుంటే ఇచ్చుండేవాళ్ళు, రైట్. ఉండుంటే ఇచ్చేవాళ్ళు. అక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. వాళ్ళు కాంగ్రెస్ వ్యతిరేకమైనటువంటి స్టాండ్ ప్రదర్శించి ఉండొచ్చు బీజేపీ నుంచి. బీఆర్ఎస్ కి ఇప్పటికీ కొంత హోల్డ్ ఉంది ఇక్కడ. అంటే రకరకాలుగా పాత రోజుల్లో, అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ కి అనుకూలంగా ఓటు వేసినటువంటి సెటిలర్లలో కొంతమందికి ఇప్పటికీ బీఆర్ఎస్ ఒపీనియన్ ఉంది. ఓకే. ఆ ఓట్ బ్యాంక్ కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది. రైట్. అంతే తప్ప ఏ ఓట్ బ్యాంక్ అయితే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిందో వాళ్ళు ఎగనెస్ట్ కాలేదు, ఇంకా కాదు. ఓకే. వాళ్ళు ఉన్నారు. అందుకని పూర్తిగా 100% అయిపోయి ఉండేది. కొద్ది మేరకు రెసిస్టెన్స్ ఉంది ఇక్కడ కూడా, అర్బన్ ఏరియాలో కూడా. అందుకనే పార్లమెంట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ వైపు టర్న్ అవుతారేమో వీళ్ళందరూ అనుకున్నారు. అంటే అర్బన్ సెటిలర్ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి టర్న్ అయిపోతాయి పార్లమెంట్ ఎలక్షన్ లో అనుకుంటే, విచిత్రంగా అది బీజేపీ వైపు టర్న్ అయింది. టర్న్ అయి బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి పార్లమెంట్. సో దీన్ని బట్టి చూస్తే అర్బన్ ఓటర్ మాత్రమే పాల్గొన్నాడు దానిలో, అర్బన్ అభిప్రాయం మాత్రమే అది.